హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. చూసారా, ఈరోజు గోరుచిక్కుళ్ళు కర్రీ చేసుకుందాము. అది ఎలాగో చూద్దామండి. ముందుగానే నేను గోరుచిక్కుళ్ళని ఉడికించేసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. మిక్సీ జార్లో కొబ్బరి, పచ్చిమిరపకాయ వేసేసాను. ఇదిగోండి, పచ్చెనపప్పు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చెనపప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. చూడండి, ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న మిశ్రమం. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. టూ స్పూన్స్ ఆయిల్ వేద్దాం. తాలింపు గింజలు వేసుకున్నానండి. అది వేగిపోయాక కొంచెం కరివేపాకు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదిగోండి దంచుకుంటున్నాను నేను ఆ చిన్న రోల్లో. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని మొత్తం దీంట్లోకి వేసేద్దాం. మీలో ఎంతమంది ఇలా ట్రై చేసి ఉంటారో కామెంట్ చేయండి. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఆల్రెడీ ముక్కల్లో నేను వేసుకున్నానండి కొంచెం సాల్ట్. మళ్ళీ కొంచెం దీంట్లో కూడా వేసుకుందాం. రుచికి సరిపడినంత వేసుకోండి. ఇది కొంచెం వేగాలండి. వేగాక ముక్కలు పోసేసుకుందాం దాంట్లో. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినండి, చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనిద్దామండి. చూసారు కదా, మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇదిగోండి చిక్కుడుకాయ ముక్కలను వేసేస్తున్నాను. చిక్కుడుకాయ, గోరుచిక్కుడుకాయ చాలా మంచిదండి, పీచు పదార్థం ఉంటుంది. కానీ వీక్లీ 1 టైం అయినా తినాలంటండి. ట్రై చేయండి అందరూ. అయిపోయిందండి ఫ్రై కూర రెండు అనొచ్చులేండి. దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఇదైతే నా స్టైల్లో చేశాను. మరి మీరు ఎలా చేస్తారో మీరు కామెంట్స్లో చెప్పండి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రైస్లోకి తిందాం. ఓకే ఫ్రెండ్స్, కీప్ వాచింగ్. నా రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.